హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ట్రేడర్స్. సో యాక్చువల్లీ నేను ఈరోజు ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ట్రేడ్ నేను యాక్చువల్లీ బయట నుండి తీసుకున్నాను అనమాట. ఈరోజు నేను రికార్డ్ చేయలేదు. ఓకేనా, నేను బయట కొంచెం బ్యాంక్ వర్క్ ఉంటే అక్కడ నుండి చూసి చేశాను అనమాట. ఓకే, సో యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకుంది ఇక్కడ తీసుకుందాం అనుకున్నా. ఈ పొజిషన్లో నేను పొజిషన్ తీసుకుందాం అనుకున్నా. ఒక 22 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రైల్ వేద్దాం అనుకున్నా. ఓకే, బట్ థింగ్ ఏంటంటే నేను ఫోన్ త్రూ వేసిన కాబట్టి నాకు కొంచెం డిలే అయింది. ఓకే, డిలే అయ్యి నేను 5 minutes లేట్ నేను పొజిషన్ తీసుకున్నా. ఓకే, సో నా పొజిషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఈ లోలో ఈ క్యాండిల్ లోలో నాకు పొజిషన్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమైంది, నాకు ఈ లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్ నాకు పొజిషన్ వచ్చింది. ఓకే, అప్పుడు ఏం చేసిన, నేను 30 పాయింట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి ఎస్ఎల్ ఇక్కడ ఉంది కాబట్టి. సో 30 పాయింట్ ఎస్ఎల్ పెట్టుకున్నాను. 30 పాయింట్ ఎస్ఎల్ అంటే మనకు ప్రీమియంలో ఒక 15 పాయింట్స్ దాకా వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి నేను ఎస్ఎల్ కొంచెం పెంచుకున్నమాట. ఎందుకంటే మనకి లేట్ అయింది కదా, 5 minutes లేట్ అయిపోయి ఒక క్యాండిల్ బిలో తీసుకున్నాం కాబట్టి మనకి ఎస్ఎల్ ఎక్కువైపోయింది ఈసారి. సరే ఓకే అని చెప్పేసి నేను తీసుకున్నా, ఎస్ఎల్ పెట్టుకున్నా. సరే అని చెప్పేసి, బట్ వీటికి క్యాండిల్ వచ్చింది, క్యాండిల్ క్లోజ్ కాలేదు అని చెప్పేసి నేను ఎస్ఎల్ ఇవ్వలేదు. సో దాని తర్వాత రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత ఏం చేశాను, నేను ఈ ఏరియాలో ఈ 108 ఏరియా ఉంది కదా, ఈ ఏరియాలో స్టాప్ లిమిట్ పెట్టుకున్నా. అర్థమైంది కదా, ఇట్లా స్టాప్ లిమిట్ పెట్టుకున్నమాట. పెట్టుకుంటే ఏమైంది, ఈ క్యాండిల్ మనకి ఈ క్యాండిల్ కనిపిస్తుంది కదా. ఓకే, ఈ పెద్ద చేస్తే ఎంతకైనా మంచిది. ఓకే, ఈ క్యాండిల్ గమనించండి. ఓకే, ఈ క్యాండిల్ మీకు రెడ్ మార్క్ కనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో, ఈ ఏరియా రెడ్ మార్క్ కనిపిస్తుంది ఇది. ఓకే, ఈ క్యాండిల్లో ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, ఈ క్యాండిల్లో మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది. బట్ నాకు 114 కూడా ఇది రీచ్ అవ్వలేదు. ఓకేనా, బట్ ఇంకా హైలైట్ ఏంటంటే నాకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది 120లో ఉంది. చూపిస్తాను మీకు, అది కూడా చూడండి. ఈ లో కూడా మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్, ఈ క్యాండిల్లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది కదా, దీని లో వచ్చేసి 116 ఉంది. ఇది 120 ఉండే ఆ టైంలో. ఓకేనా, ఈ 1 minute ఓకే 116, 117లో ఉంది. ఆ టైంలో 117 ఉంది. బట్ నేను స్టాప్ లిమిట్ వచ్చేసి ఎక్కడ పెట్టినా, నేను 108లో పెట్టినా. బట్ నాకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇది ఏంటి అని చెప్పేసి నేను దాని కస్టమర్ కేర్ కాల్ చేసి వాడికి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అన్నమాట. అసలు ప్రాబ్లం ఏంది, నాకు ఇలా నేను పెడితే నాకు ఎగ్జిక్యూట్ అయింది ఆర్డరు. నేను వచ్చేసి లిమిట్ ప్రైస్ వచ్చేసి నేను 108లో పెట్టినా, స్టాప్లో వచ్చేసి నేను 107లో పెట్టినా. ఓకే, 108 రీచ్ అవ్వలేదు. రీచ్ కాకముందుకే ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నా క్యాండిల్ మాత్రం 114 దగ్గరనే చూపిస్తుంది, ఎలా అని చెప్పి అడిగిన. సో వాడేం చెప్పిండు, సార్ ఇది వచ్చేసి మనకి డన్ చార్ట్, ఇది డన్ చార్ట్ మనకు కొంచెం డిలే ఉంటుంది. ఓకేనా, ఇది స్నాప్ చార్ట్ అంటే ఫోటో కాపీ అన్నమాట. మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఎన్ఎస్సి చార్ట్ ఉంటుంది కదా, ఎన్ఎస్సి చార్ట్ వచ్చేసి మనకి టిక్ బై టిక్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ ఎన్ఎస్సి చార్ట్ కాపీ వీళ్ళు చేస్తారు. ఓకేనా, వీళ్ళు కాపీ చేసి మన దగ్గరికి వచ్చేలోపు ఏమవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది, డిలే తీసుకుంటుంది. సో ఓకేనా, సో తనేమంటాడంటే ఎక్స్చేంజ్లో మనకి ప్రైజు 108 వచ్చేసింది, కానీ ఇది సడన్గా వచ్చింది కాబట్టి మీకు ఈ మూమెంటం ఏంది మనకి ఇక్కడ కనిపించలేదు, మీకు దన్ చార్ట్లో కనిపించలేదు. అది ఆ లెవెల్ మనకి కిందకి రాలేదు. సో దన్ చార్ట్లో కనిపించలేదు. బట్ ఎక్స్చేంజ్లో మాత్రం మనకి ఆ లెవెల్ వచ్చింది అన్నాడు. అయితే నేను ఇంకో పాయింట్ కూడా రేజ్ చేసిన, ఏంటంటే నేను ఎలా ట్రేడ్ తీసుకున్నా, ఆప్షన్లో ట్రేడ్ తీసుకున్నా. అది నిఫ్టీలో తీసుకున్నా. ఓకే, నిఫ్టీ ఆప్షన్లో తీసుకున్నాను. నిఫ్టీలో ఎస్ఎల్ 10 పాయింట్స్ చాలామంది పెట్టుకుంటారు. ఓకేనా, 10-20 పాయింట్స్, ఎందుకంటే అంత రీచ్ అవ్వదని చెప్పేసి చాలా మట్టుకు. సో 10 పాయింట్స్ ఎస్ఎల్, 10 కాదు 12 పాయింట్స్, ఆల్మోస్ట్ 120లో ఉంది, 108లో ఉంది. ఓకేనా, సడన్గా హిట్ అయ్యి వెళ్ళిపోయింది. సో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ పెట్టేందుకు. ఓకేనా,
సో ఆల్మోస్ట్ నాకు ఏది ఎంత 1800 లాస్ వచ్చింది, కానీ మనకి పొజిషన్ 120లో ఉంది. నాకు కొంచెంవరకు ఏం అర్థం కాలేదు అసలు ఏంది ఏమవుతుందని చెప్పేసి. ఆ టిక్ బై టిక్ అంటాడు, తర్వాతనేమో మనకి ఎక్స్చేంజ్ వాళ్ళకి వచ్చింది. ఎక్స్చేంజ్లో ఎన్ఎస్సి చార్ట్లో మీకు 108 వరకు రీచ్ అయింది, బట్ చాలా షార్ప్ మొమెంటం మైనర్ సెకండ్లో జరిగింది కాబట్టి మీకు కనిపించలే అంటాడు. ఓకే, మరి ఇప్పుడు ఎవరిని అడగాలి అంటే ఈ ఎన్ఎస్సికి ఒక ఫామ్ ఉంటుందంట, నేను బ్యాక్ వెళ్ళి ఇస్తాను. ఇగో వెరిఫై యువర్ ట్రేడ్ అని చెప్పేసి ఎన్ఎస్సిలో కొట్టాలంట. ఓకే, ఇక టైప్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఓకే, ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ ఫిల్అప్ చేయాలి. ఫిల్ చేసి నెక్స్ట్ వెళ్తూ సబ్మిట్ చేసిన తర్వాత మన ట్రేడ్ డీటెయిల్స్ అడుగుతారంట. ట్రేడ్ డీటెయిల్స్ అంటే ఈ డీటెయిల్స్, ఓకేనా. ఈ డీటెయిల్స్ మొత్తం అలా మెన్షన్ చేయాలంట. మెన్షన్ చేస్తే అది ఎందుకు అయింది, ఎలా అయింది, ఆ గ్లిచ్ ఎందుకు వచ్చింది, అంత మైనర్ సెకండ్లో మనకి ఆర్డర్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అంత మైనర్ సెకండ్ అది 1 సెకండ్ కూడా మైనర్ సెకండ్లో అంత స్టాప్ లాస్ ఎందుకు హిట్ అయింది అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇస్తారంట మనకి, ఓకేనా. సో దాన్ని మాత్రం ఏం చేయదంట, దాని నుంచి మనకి ఏం రిప్లై ఇవ్వదంట దాన్ని మాత్రం. సో ఈ సినిమా మొత్తం జరిగింది చూడండి. నాకు ఇప్పుడు 135కి మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఓకేనా. స్టిల్ మార్కెట్ 119లో ఉంది. ఇంకా మనం ఎగ్జిట్ కాకపోతుండే, మనం స్టాప్ లాస్ పెడుతున్నాయి కావాలంటే, మనం ఎగ్జిట్ కాకపోతుంది, ఇంకా మన స్టాప్ లాస్ తక్కువ ఇస్తుండే, మేబీ మనం 114 ఇస్తుండే, మనకి తక్కువ లాస్ ఉంటుండే ఇక్కడ చెప్పాలంటే. ఈ గ్లిచ్ వల్ల మనకి ఈరోజు అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇది 800 బొక్క మనకి, ఓకేనా. మీదికి వెళ్ళి ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలంట. ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనం ఇప్పుడు అప్లై చేస్తే మనకి ఎప్పుడు రిప్లై వస్తుంది ఎన్ఎస్సి నుంచి అది తెలియదు మనకి. రిప్లై వచ్చిన తర్వాత ఆ డేటా తీసుకెళ్ళి దాని కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళకి చెప్పాలి ఇది ప్రాబ్లం అని, అప్పుడు వాళ్ళు సొల్యూషన్ ఇస్తారంట. గాయస్ నిజంగా డిజిటల్ ఇండియా అంటారు కానీ సాఫ్ట్వేర్ వల్ల ఇలా ఇష్యూ జరుగుతుంటుంది మనకి. ఇది నాకు చాలా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ జరిగింది. నాకు ఇది ఫస్ట్ టైం, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇది నా ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్. నాకు ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా హిట్ అవ్వాలి ఎప్పుడు నాకు. సో ఓకే, అయిపోయింది, ఏం చేయలేము. సో నా ట్రేడ్ వచ్చేసి మనం ట్రేడ్ ప్లాన్ చెప్తాను మీకు, ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాపర్గా. ఫస్ట్ వన్ ట్రేడ్ ఎలా చేసుకున్నాం ఏంటి అని చెప్పేసి, ఓకేనా. దాని తర్వాత ఈ చెదరం తర్వాత మాడుకుందాం మనం. ఇది వేస్ట్ కానీ ఇది అయిపోయింది. సో మార్నింగ్ ఏంటంటే మార్కెట్ మనకి ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అయింది, ఓకేనా. సో మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది, మనకు ఒక రిజెక్షన్ కనిపించింది అక్కడ, ఓకే. కనిపించిన తర్వాత నేనేమనుకున్నాను, ఈ డే హై బ్రేక్ చేసింది కదా, డే హై బ్రేక్ చేసిన తర్వాత మనకు ఒక ప్రాపర్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే సి సైడ్ మనం ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం, సి సైడ్, ఓకేనా. నేను సి సైడ్ ఏమైనా ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమైందంటే కంటిన్యూస్గా ర్యాలీ అయిపోయింది, కంటిన్యూస్గా ఫాల్ అయిపోయింది మార్కెట్, ఓకేనా. కంటిన్యూస్గా ఫాల్ అయిపోయి ఆల్మోస్ట్ మన డేలో బ్రేక్ చేసింది, ఈ డేలో బ్రేక్ చేసింది, ఓకేనా. డేలో బ్రేక్ చేయగానే నేను అనుకున్నా ఇది వీక్, మార్కెట్ మళ్ళీ వీక్ అయిపోయింది. సో సెల్లింగ్ సైడే మనకి ట్రేడ్ ఉండొచ్చు అని చెప్పి ఫిక్స్ అయిన తర్వాత నాకు ఒక చిన్న కరెక్షన్ కనిపించిన తర్వాత నేను ఏం చేసిన, ఈ క్యాండిల్ కనిపించగానే ఈ లోలో మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం, ఓకేనా. 20 పాయింట్స్, ఒక 22 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసినాం. బట్ యాక్చువల్లీ నేను బయట బ్యాంక్లో ఉండే, సో దానివల్ల నేను అది ఫోన్లో అప్లికేషన్ ఓపెన్ చేసే వరకు టైం అయింది. సో 5 minutes డిలేలో నేను ట్రేడ్ తీసుకున్నాను. సో నా పొజిషన్ నేను ఇక్కడ తీసుకున్నప్పుడు మన స్టాప్ లాస్ ఇది కాబట్టి 30 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నాను.
30 పాయింట్ ఎస్ఎల్ అంటే ఆల్మోస్ట్ మన ప్రీమియంలో ఒక 15 పాయింట్స్ అనుకోండి. ఓకేనా, ప్రీమియం 15 పాయింట్స్ మనకు ఎస్ఎల్ ఇస్తున్నట్టు మనం. ఓకేనా, సో సరే ఓకే, 15 పాయింట్స్ కూడా మనం పెట్టుకొని మనం స్టార్ట్ చేసినాం ట్రేడ్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేసినాగా నేను. ఓకే, ట్రేడ్ తీసుకున్నాము. ట్రేడ్ తీసుకున్న తర్వాత మన స్టాప్ లాస్ హిట్ రాలేదు. స్టాప్ లాస్ రాకముందుకే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో నేను 108లో పెట్టాను కదా, యాక్చువల్లీ 108లో నేను స్టాప్ లాస్ పెట్టాను అనమాట. ఓకేనా, స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ పెట్టాను, బట్ మనకి ఎగ్జిక్యూట్ అయింది 110లో ఎగ్జిక్యూట్ అయింది. 110లో ఎగ్జిక్యూట్ అయింది. అయితే ఈ 110లో ఎందుకు ఎగ్జిక్యూట్ అయింది, నేను 108 పెట్టాను అని చెప్పేసి ఈ క్వశ్చన్ కూడా అడిగాను నేను వాళ్ళకి. సో తనేం చెప్పాడంటే ఇది మైనర్ సెకండ్లో ఫ్లక్చువేట్ జరిగింది కదా, సో 108 వెళ్ళింది, యాక్టివేట్ మనకి మీ ఆర్డర్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయ్యి మళ్ళీ 110 రాగానే అంటే మార్కెట్ ప్రైస్లో అది ఎగ్జిక్యూట్ అవుతుందంట. ఓకేనా, మనకి ట్రిగ్గర్ రాగానే ట్రిగ్గర్ అయ్యి రివర్స్ వచ్చేలోపు మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది అంటున్నాడు. సో ఆ మైనర్ సెకండ్లో మన ఆర్డర్ వచ్చేసి 110లో ఎగ్జిక్యూట్ అయిందని చెప్తున్నాడు తన పాయింట్ అది. సో ఎలా అయినా తప్పించుకొని ట్రై చేసిండు. సో ఆడు చెప్పిన స్టోరీ వాళ్ళు చెప్పారు, మనకి సంబంధం లేదు, ఏం చేస్తాం. ఈరోజు మనం బ్యాడ్ లక్ అంతే యాక్చువల్ చెప్పాలంటే, ఎందుకంటే మన స్టాప్ లాస్ ఇంకా ట్రిగ్గర్ అవ్వాలి. ఓకేనా, యాక్చువల్ ట్రేడ్లో వచ్చేసి మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వాలి. అర్థమైంది కదా. ఇది మళ్ళీ మీకు 1 మినిట్లో చూపిస్తాను చూడండి. 1 మినిట్లో మన ఆర్డర్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది, ఈ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయింది. 108లో నేను స్టాప్ లాస్ పెట్టాను. ఓకే, స్టాప్ లాస్ పెడితే నాకు 116 కూడా రీచ్ అవ్వలేదు, అప్పుడే నాకు ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇక్కడ. ఇంకా నేను ఆ ఆడియో రికార్డ్ చేసిన, ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడిన ఆడియో రికార్డ్ చేసిన. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ నాకు పర్సనల్గా పింగ్ చేయండి నా ఫోన్ నెంబర్కి. ఫోన్ నెంబర్ మనకి డిస్క్రిప్షన్లో దొరుకుతుంది అనమాట. ఓకేనా, సో దానికి పింగ్ చేయండి. పింగ్ చేస్తే నేను ఆడియో పంపిస్తాను మీకు, తనతో ఏం మాట్లాడినా, తను ఏం సొల్యూషన్ ఇచ్చిండు అని చెప్పేసి. మీకు అవసరం ఉంటే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా అవసరం వస్తుంది మేబీ. ఓకే, చలో, థ్యాంక్ యూ గ్యాస్. సో వీ ఎండెడ్ అవర్ డే విత్ 1800 లాస్. ఓకే, థ్యాంక్ యూ గైస్.